ఆయనతో ఈ భారతీయ జనతా పార్టీ 3 విడతలు కలిపి 697 సీట్లు గెలుచుకున్నారంటే, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇంత శాతం గెలిచిర్రంటే కేవలం కారణం బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి. బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో కనుక యాక్టివ్గా లేకపోతే ఆయనతో 697 సంబంధించినటువంటి సీట్లు కూడా బీజేపీకి రాకపోతుండే సర్పంచ్ ఎలక్షన్లో. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి ఒక తల లెక్క. ఆయన తలకాయ ఎంత ఇంపార్టెంటో బండి సంజయ్ బీజేపీకి అంత ఇంపార్టెంట్. ఒక 2 కళ్ళు బండి సంజయ్. అలాంటి బండి సంజయ్ అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత ఇలా భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది? ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఉందా బీజేపీలో? ఎవరైనా మీటింగ్లు పెట్టి మాట్లాడే పరిస్థితి ఉందా బీజేపీలో? అదే బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుతుండే, మాట్లాడుతుండే, ఏది ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పైన ప్రశ్నిస్తుండే. ఇవాళ ఏంది పరిస్థితి? ఎంతైనా బీజేపీలో బండి సంజయ్ గ్రేట్ లీడర్ అంతే. భారతీయ జనతా పార్టీలో తెలంగాణ బీజేపీ ఇంత బలంగా ఉంది ఇన్ని రోజులు అంటే కారణం కేవలం బండి సంజయ్ కుమార్, అంతకు మించి ఏం లేదు.